రియా, నీకు కొంచెం వింతగా అనిపించొచ్చు. నేను నీకు అద్దెలా క్లీన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడే కదా అందులోకి నిన్ను నువ్వు క్లియర్గా చూసుకోగలవు. నీకు విషయం తెలుస్తుంది. నువ్వు ఏ యాంగిల్లో చూసినా ధైర్యానికి సరి జోడివి కావు. కాస్త కూస్త నమ్మకం ఉందేమో నిన్ను మేము ఇష్టపడుతున్నామని, ఇంటి కోడలు చేద్దామనుకుంటున్నామని. ఇప్పుడు నీకు చెప్పనా, నాకు అసలు నీ ముఖం చూడడమే ఇష్టం లేదా. నేను నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నాను అంటే, ఒకవేళ ఈ ఇంటి పని మనిషినే ఇంటి కోడలుగా చేయాల్సి వచ్చినా చేసి తీరుతాను, కానీ నీకు మాత్రం ఇంట్లో స్థానం ఉండదు. మరో విషయం చెప్పాలి. ధైర్య నా కన్న కొడుకు కన్నా ఎక్కువ. వాడి గురించి ఆలోచించినా, నిర్ణయం తీసుకున్నా దాని అధికారం మొత్తం నాదే. వాడేమీ నీ జాగీరు కాదు, నువ్వు వాడిపైన హుకుం చలాయించడానికి. ఐ థింక్ నీకు బాగా అర్థమైందనుకుంటా. పదండి మామ్ డాడ్. రియా రియా మేడం, రియా మేడం, ఒకసారి నా మాట వినిపించుకోండి. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. రియా, దయచేసి నేను చెప్పేది వినండి మేడం. రియా ప్లీజ్ నా మాట విను. రియా డోంట్ రియాక్ట్ లైక్ దిస్. రియా మేడం ప్లీజ్, దయచేసి నేను చెప్పేది. రియా సంతోషి, చెప్పండి. నువ్వేం తింటం లేదు, ఇంకొద్దిగా వడ్డించుకో. చాలు, అది ఒక కడుపు నిండిపోయింది. అలా ఇలా సరిపోతుంది, నేనే స్వయంగా నా చేత్తో తినిపిస్తాను. మాత, ఈ దృశ్యాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఎన్ని కష్టాలను ఎదిరించుకున్నప్పటికీ చివరికి సంతోషికి తన స్థానాన్ని దక్కించుకుంది. నాకు తెలిసి సంతోషి జీవితంలో శుభ సమయం ప్రారంభమైనట్లుంది. మాత, మీరు సంతోషి మీద మీ కృపను కురిపిస్తూనే ఉండండి. అప్పుడు సంతోషి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సంతోషి ఇక్కడుందేంటి? అమ్మ సంతోషి, అమ్మ సంతోషి, అమ్మ సంతోషి, లేమ్మా, లే లే లే. ఏంటమ్మా నువ్వు ఇక్కడ పడుకున్నావు? లేమ్మా, లే లే, పైకి లే, పైకి లే. అరే, నీకు అసలు ఏమైందమ్మా? అమ్మా, ఈ రాళ్ల మీద పడుకున్నావేంటి? ధైర్య సార్ అమ్మా, నీకేం పిచ్చి పట్టలేదు కదా? ఇలా నువ్వు కష్టాలను అనుభవిస్తే వాడేమైనా మారతాడనుకుంటున్నావా? కానీ కాక, ఇలాంటి తప్పుడు విషయాల్లో వాడికి ఎదురు చెప్పకపోవడం కూడా తప్పేనమ్మా. అరే, నీలాంటి తెలివైన పిల్లవాడికి బుద్ధి చెప్పాలమ్మా. ఇదే విధంగా వాడు చెప్పిన ప్రతి మాట నువ్వు వింటుంటే వాడు నిన్ను సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోనీడమ్మా. నేను ఆయన మాట వినకపోతే నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు. నాకు అది ఇష్టం లేదు కాకా. చూడమ్మా కాకా, మీరే అన్నారుగా ధైర్య సార్కి నాకు బంధం బలపడాలంటే నా చేతుల్లోనే ఉందని. ఎప్పటి వరకు ధైర్య సార్కి విషయం అర్థం కాదో అప్పటి వరకు మనమేమీ చేయలేం. అందుకే నన్ను నా బాధ్యతలను నిర్వహించనివ్వండి.
ధైర్య ధైర్య లేవరా. ధైర్య నిన్నేరా పిలిచేది, లే. ఎందుకు నన్ను అలా అరుస్తున్నారు? నన్ను పడుకునివ్వండి. అలా అనడానికి నీకు సిగ్గేయటం లేదు? అరే ఆవగింజంతైనా మానవత్వం ఉందా నీలో? ఏ మగాడైనా తన భార్యతో ఇలా ప్రవర్తిస్తాడా? సంతోషి ఈ ఇంటికి చిన్న కోడలు, తను నీకు భార్య. మీ దృష్టిలో తను ఈ ఇంటికి కోడలు, తను నాకు అసలు భార్యనే కాదు. అరే భార్య కాదనుకున్నప్పుడు తన నుదుటి కుంకుమ ఎందుకు పెట్టావు? ఇక అలా కుంకుమ పెట్టినప్పుడు భార్యగా చూసుకోవాల్సిందే. సంతోషించరా. ఆ పిచ్చి పిల్ల ఈ బంధానికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నింటినీ మౌనంగా భరిస్తోంది. ఆ స్థానంలో మరెవరైనా ఉండుంటే నీకు తగిన బుద్ధి చెప్పుండేవాడు. పాపం ఆ పిల్ల నిన్ను ఆనందంగా చూడటానికి మిరపకాయలు తిందిరా, రాళ్ల మీద పడుకుంది. కానీ నీకు చీమ కుట్టినట్టు కూడా లేదే. నాన్నగారు, ఇంత పొద్దునే మీ లెక్చర్ వినేంత మూడు నాకు లేదు. నేను ఒప్పుకుంటున్నాను, సంతోషి మీ దృష్టిలో, ప్రపంచం దృష్టిలో ఉత్తమరాలని, అందరికంటే గొప్పదని కూడా. కాసేపు నన్ను పడుకునేవ్వండి. నా మాట వినరా. చూడు, ఒకవేళ నువ్వింకా ఇలాగే కళ్ళు మూసుకుని ఉన్నావంటే నీ అదృష్టం కూడా నీతో దోబూచులాడుతుందిరా. కళ్ళు తెరవరా. నీకు మాత్రమే దొరికిన అదృష్టాన్ని చూడరా. అరే నువ్వసలు ఆ భగవంతుడికి రుణపడి ఉండాలరా. నీకు సంతోషి లాంటి అర్థాంగి దొరికినందుకు. నిన్ను చూస్తుంటే, విలువల గురించి తెలియని నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. సంతోషి లాంటి భార్యను పొంది కూడా నువ్వు తనని గుర్తించలేకపోతున్నావు. ధైర్య, ఆమె నిన్ను భగవంతుడి కన్నా ఎక్కువగా చూస్తోందిరా. నువ్వేమో తనతో ఆగర్భ శత్రువు కన్నా ఎక్కువగా ప్రవర్తిస్తున్నావు. నాన్నగారు, థ్యాంక్ యూ. మీరు నాకు ఈ విషయం చెప్పినందుకు. సంతోషి నన్ను దేవుడు అనుకుంటుందని, అందుకని నేను ప్రతిరోజు తనను పరీక్షిస్తూనే ఉంటాను, దేవుళ్ళలాగా. ఈ రోజుకి డోస్ ఓవర్ అయిపోయింది, ఇక చాలు. మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి, అలాగే నా నిద్ర కూడా వేస్ట్ చేయకండి. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి, నన్ను పడుకునేవ్వండి. మీరు ఇక సంతోషిని జపం చేయడం మానేసి క్రాంతి మాతను జపం చేయండి, అది కూడా బయటికి వెళ్ళి. గుడ్ నైట్. వీడిని మార్చడానికి ఎంత ప్రయత్నించినా వీడు మారడం అనేది చాలా కష్టం. పనికి మాలినవాడు, బుద్ధి లేనివాడు. త్వరలో ఉల్లి ధరలు పెరగనున్నాయి. వ్యాపారులు వినియోగదారులను విడిపించుచున్నారు. చెల్లి, నాదో ఆలోచన. ఇప్పుడు మన ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా ఎవరు తినడం లేదుగా, అందుకే రెండింటితోనే సరిపెడతాను. తస్సదియ్యా అక్క, నిజమే చెప్పావు. ఆ, మన ఈ జీవితంలో ఎలాగూ ఏడిపే రాసింది కదా, ఇంకా వీటిని కూడా తరిగి అడవాలా? ఆ, కొంచెం తగ్గిద్దాంలే, 2 సరిపోతాయి కదా. అరే హడవిడిలో తప్పుగా చదివేశాను. ఇక్కడ రాసున్నది ఉల్లి ధరలు తగ్గనున్నాయి, వ్యాపారులు వినియోగదారులను ఆనంద పెట్టనున్నారు. తస్సదియ్యా గుడ్డుబాబు, నీకేమైనా చెత్తవరం లాంటిది వచ్చిందా ఏంటి? చదవటమే మర్చిపోయావు. సరిగ్గా చూసి చదువు. ఉల్లి ధరలు తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయా ఏం రాశాడు? అయ్యో అమ్మా, నేను బాగానే చదువుతున్నాను. ధరలు తగ్గుతున్నాయి. నువ్వేంటమ్మా ఉల్లిపాయల కోసం నన్ను అనుమానిస్తున్నావు? చెప్తున్నాను విను. అక్క, ధరలన్నీ తగ్గుతున్నాయట, అన్నిటినీ కొనేసుకుందాం. ఈ పేపర్స్ ఏంటి చిన్నానా? విడాకుల పత్రాలమ్మా. ఇదే సరైందమ్మా. ఈ ఇంట్లో నీకేమన్నా గౌరవం ఉందా? లేదుగా.